వెల్కమ్ టు స్టార్ న్యూస్ టీవీ 9. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలోని జమ్మిగడ్డ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ మరియు సెర్వికల్ క్యాన్సర్ను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తున పడ్డ రోగుల బాధలు వర్ణనాతీతం అన్నారు. క్యాన్సర్ వల్ల డబ్బులు మనిషి పోతారన్నారు. క్యాన్సర్కు ఇప్పటికీ మందు లేదన్నారు. ఈ క్యాన్సర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. క్యాన్సర్ పట్ల వైద్యులు, నర్సులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సమస్యలు ఏమి ఉన్నా నాకు చెప్పాలని ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు. కాలికి ముళ్ళు ఇరిగితే పన్నుతో చికిత్స చేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు అన్నారు. ప్రజలకు అవసరమైనవి విద్య, వైద్యం అని వీటిని ప్రభుత్వాలు ఉచితంగా ప్రజలకు అందించాలని కోరారు. ఆస్పత్రులలో నిరంతరం వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రజలకు చేసే సేవ అని గుర్తు చేశారు. కరోనా సమయంలో వారి కృషి ఎంతో గొప్పది అన్నారు. వైద్యో నారాయణ హరి అన్నట్లు రాబోయే రోజుల్లో వైద్యులకు మంచి రోజులు వస్తాయని ఎంపీ ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ వైద్యం అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటైతే సమాజంలో అనేక రకాల ఇబ్బందులు పడుతుంది. రాబోయే కాలంలో వైద్యం మీద మరింత అవగాహన ఎక్స్పెండిచర్ చేసుకొని పేద ప్రజానికి ఇతర వైద్యాన్ని భావిస్తాను. నేను కూడా ఆరోగ్య మంత్రిగా గతంలో పనిచేస్తాను. నేను పనిచేసే ఎక్కువ రోజులు కరోనా ఉండే కాబట్టి ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోయినా కానీ వైద్యం ప్రజలకు తప్పకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఉచితంగా అందించే సర్వీస్గా ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని కాపురాలో పబ్లిక్ హెల్త్ సెంటర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు సిఎస్ఆర్ నిధులతో మన మహితా ఎన్జిఓ ఏదైతే ఆర్గనైజ్ చేసిందో వాళ్ళ కోఆర్డినేషన్తో ఈరోజు చాలా చక్కగా సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ ఇది ఎక్విప్మెంట్ని సిఎస్ఆర్ నిధులతో ఇవ్వడం జరిగింది. ఇది పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో వాళ్ళు దాదాపుగా నేను అనుకుంటాను ఒక 25 ఇప్పుడు శాంక్షన్ చేసినారు. సో ఇదంతా నిజంగా కూడా ఈరోజు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి సిఎస్ఆర్ నిధులను ఈ రకంగా ఉపయోగించడం మహిళా వాళ్ళు నిజంగా వారి యొక్క మహత్యమే. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అనేది రూరల్ ఏరియాలో ఉన్న మహిళలు ఇక్కడ షాపింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి సరి అయిన టాయిలెట్స్ కానీ బేసిక్ కమ్యూనిటీస్ కానీ లేకపోవడం వలన వాళ్ళ గ్యాస్ట్రోఎంటరైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. మరి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పిన ఈ కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ చేయాలని కోరుతాము. జై హింద్.